హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను గోల్కొండకైతే వచ్చాను. గోల్కొండలో చాలా వింతలు విశేషాలు మీతో షేర్ చేసుకోవాలని. ఇదే గోల్కొండ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్ తీసుకోవడంలో ఒక మతలబ్ ఉంది. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి ఆన్లైన్ సదుపాయాలు ఉండవు. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఈ టికెట్ని స్కాన్ చేసుకొని మనకి లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఇదే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి మనము లోపలికి వెళ్తుంటే ఫస్ట్ అన్నవరం సినిమాలో కింద చప్పట్లు చేస్తే రాజవారి గదికి వినిపిస్తుంది కదా, ఆ ప్రదేశం ఇక్కడే. ఆ మూవీలో ఈ క్లిప్ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తే శ్రీరామదాసు గారి బందీఖానాకి మనం వెళ్ళొచ్చు. ఈ మెట్ల మార్గం నుంచే మనం శ్రీరామదాసు గారి బందీఖానాకి అయితే వెళ్తాము. ఆ వెళ్ళే దారిలో చాలా బావులు అనేవి ఉన్నాయి. ఈ బావులు ఆనాటి రాజభటులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ సదుపాయాల్ని కలిగించడానికి ఈ బావుల్ని తీర్చిదిద్దారు. ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల మార్గం నుంచి డైరెక్ట్ మనం వెళ్ళిపోతే శ్రీరామదాసు బందీఖానా దగ్గరికి ఎగ్జాక్ట్ చేరిపోతాం అనమాట. వెళ్ళే దారిలో వాటర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దాహం వేస్తే ఇక్కడ తాగొచ్చు. నేను కూడా ట్రై చేశాను. వాటర్ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి, తాగొచ్చు. ఇక్కడ నుంచి వాటర్ తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనే శ్రీరామదాసు బందీఖానా అనేది మనం చూడొచ్చు. ఈ కొండలాగా ఉంది చూడండి. ఇది మొత్తం బండరాయిలు ఉండడం వలన కింద ఒక గుహలాగా అయితే ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే దర్బార్కి వెళ్ళొచ్చు, రాజుగారి దర్బార్కి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే శ్రీరామదాసు గారి బందీఖానా అయితే కనిపిస్తుంది. ఇదే శ్రీరామదాసు ఎంట్రన్స్ అనమాట. పదండి చూద్దాము శ్రీరామదాసు గారి బందీఖానా గురించి. అసలు ఇక్కడ ఎవరిని బంధించారు అని, మొత్తం ఏ ఇయర్లో బంధించారని మొత్తం ఈ బోర్డు మీద తీర్చిదిద్దారు. ఆనాడు కుతుబ్ షాహీల 7వ రాజు అయినటువంటి మహమ్మద్ షా రంగీలా గారు శ్రీరామదాసుని ఎక్కడో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం నుంచి తనని అరెస్ట్ చేసి గోల్కొండకు తీసుకొచ్చి ఈ గుహలో అయితే బంధించారు. ఇదే ఆ బందీఖానా. చూడండి, కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది, అయినా కానీ మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే పైన ఈ రంధ్రాలు చూసారా? శ్రీరామదాసు సినిమాలో తనకి ఫుడ్ అనేది పంపిస్తారు కదా శ్రీరామదాసుకి, ఆ హోల్లో నుంచే కిందికి అయితే ఫుడ్ అనేది వాళ్ళు పంపించారు. ఇక్కడ చూడండి, శ్రీరామదాసు గారు తనకి ఉన్నటువంటి దైవ భక్తికి ఏం చేయాలో తెలియక ఆనాడు తన భక్తిని తను ప్రూవ్ చేసుకోవాలని శ్రీరాముల వారి విగ్రహాలను స్వయంగా తన చేతులతో అక్కడ చెక్కారు. ఎంత అద్భుతం కదా! ఇలాంటివి చూస్తున్నప్పుడే మనకు చరిత్ర ఉంది, దేవుళ్ళు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా స్పెషల్గా అనిపించింది. నేను మళ్ళీ ఇంకొకసారి శ్రీరామదాసు సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కొండలాగా ఉంది కదా, ఇందులో ఏముందని వెళ్తే అందులో ఏం లేదు. ఒక పైన మొత్తం రాళ్ళు ఉండడం వలన లోపల ఒక గుహలాగా అయితే ఉంది. ఆ గుహ లోపలికి వెళ్ళి చూస్తున్నాను ఏముంది ఏంటి అని చెప్పి ఆతృతతో వెళ్ళాను. కానీ అక్కడ ఏం లేదు. వర్షం వచ్చినప్పుడు దాచుకోవడానికైతే అది యూజ్ అవుతుంది. దీన్ని కూడా చూడడానికి వెళ్తున్నారు అందరూ. అక్కడ నుంచి మళ్ళీ బయటికి వచ్చేసి పైకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తేనే రాజుగారి దర్బార్ అనేది ఉంటుంది. మొత్తం 400 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి రాజుగారి గది కనిపిస్తుంది మనకి. ఇది చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే సిటీ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే మనకు గోల్కొండ బోనాలు, పెద్ద బోనాలు ఉంటాయి కదా, ఆ గోల్కొండ బోనాలు అనేది ఇక్కడే జరుగుతాయి. ఈ జగదాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గరే గోల్కొండ బోనాలు అనేవి సమర్పిస్తారు. ఇక్కడ మనం దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి రాజువారి దర్బార్కి పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, అమ్మవారి గుడికి బయట పోతురాజు, అమ్మవారి ఫొటోస్ ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ గోల్కొండ బోనాలు జరిగే టైంలో వస్తే చాలా రష్గా చాలా బాగుంటుందంట. నేను కూడా ఈసారి ట్రై చేస్తాను. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక రాజువారి దర్బార్కి అయితే వెళ్ళిపోదాము. రాజువారి దర్బార్కి వెళ్ళే ముందు
ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది. ఇప్పుడు మనం రాజువారి దర్బార్‌కి అయితే పైన వచ్చేసాము. ఇదే రాజువారి దర్బార్ అనమాట. గోల్కొండకి మొత్తం పైన 400 మీటర్స్ ఎత్తులో ఉన్న గోల్కొండ పైన ఇది ఇలా ఉంటది. విశాలంగా ఉంటది. గ్రీనరీ ఉంటది మొత్తం. అక్కడ నుంచి కిందికి వచ్చేటప్పుడు మనకి ఇలాంటి ధోబీ ఘాట్లు అయితే చాలా కనిపిస్తాయి. ఆనాటి రాజ కుటుంబకులకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఈ ధోబీ ఘాట్లని అయితే తీర్చిదిద్దారు. ఇది చూస్తుంటే నాకైతే ప్రతిసారి చరిత్ర అనేది ఇంత ఉందా అని అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. అక్కడ నుంచి వస్తుంటే ఈ ఫిరంగులు అయితే కనిపించాయి. ఈ ఫిరంగులకు ఒక స్పెషాలిటీ ఉంది. ఇది పంచలోహాలతో అయితే తయారు చేశారు. అందుకే ఇది వర్షానికి ఉన్న ఎండకున్న తుప్పు పట్టదు. ఎప్పుడు ఇలానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.